4 చోట్ల ఓట్లు ఉన్న దొంగ ప్రకాష్ రాజ్ గారు ఏందో నీతి మాటలు చెబుతున్నాడు. ఏంది సార్ ఆయన కదేంది కంచెంది? వీళ్ళు ఎట్లా అంటే ఈ ప్రకాష్ రాజ్ గారు కానీ రావణ్ ప్రశ్న రావణ్ వీళ్ళు ఎట్లా అంటే భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు బ్రిటిష్ సంతతికి సంబంధించిన వాళ్ళు. అర్థమైందా? వీళ్ళు క్రైస్తవులు అని చెప్పరు, సెక్యులరిస్టులు అంటారు. అరే ఎందుకురా మీరు ఇంత ఫ్రాడ్ చేస్తున్నారు? నీ మతం నువ్వు చెప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? అలా అని చెప్పి భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నారా మీరు? నీకు 4 చోట్ల ఓట్లు ఉన్నాయి. మరి నీ మీద కేసు ఫైల్ అయింది. మరి నువ్వు జైలుకి వెళ్ళావో వెళ్ళలేదో అంత తెలియదు. కానీ నిజంగా రే నీలాంటి వాడని ముక్కలు చేసి నీ తెలంగాణ భాషలో చెప్పాలంటే మెడలో నీ బొక్కలు వేసుకుని ఒక చొక్కేసుకుని మస్తుగా రే నీ అమ్మ ఏం మనుషులరా మీరు అసలు? కృష్ణారావు గారు ఏదో మాట్లాడాడని నువ్వు వచ్చేస్తావు మళ్ళీ పుడింగ్ లాగా. ఏరా ఎవరన్నా వస్తున్నారా? హిందువులు ఎవరైనా వస్తున్నారా? హిందువులు ఎవరైనా అడుగుతున్నారా? హిందువులను ఎందుకురా మీరు టార్గెట్ చేస్తారు? అరే నువ్వు ఒక పెద్ద నటుడుగా నీకు మంచి పేరుంది. అట్లాంటి నువ్వు నీ పేరు ఏమైపోయిందిరా? సర్వనాశనం అయిపోయింది. మొత్తం భారతదేశంలో నీకు ఎంత పేరుంది. నేను నిన్ను ఎస్వి రంగారావు గారితో పోల్చుకునేవాడిని, సత్యనారాయణ గారితో పోల్చుకునేవాడిని. అంతటి మంచి నటుడున్నాడు. నువ్వు ప్రజల దృష్టిలో ఏమైపోయావు? అప్పుడు విలన్ అయిపోయావు. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా, నటుడుగా, మంచిగా అన్నిట్లో పేరుంది నీకు. ఇప్పుడు నువ్వు విలన్ అయిపోయావు ప్రజల దృష్టిలో. అరే ఎప్పుడు కూడా ఎవరికైనా చెప్తున్నా, మీరు ఒక మతానికి కానీ మీలాంటి పెద్దవాళ్ళు ఫేమస్లో పేరులో ఉన్నవాళ్ళు ఒక కులానికి కానీ ఇలా కాకండ్రా. అరే భారతదేశాన్ని కొంచెం రక్షించండిరా. భారతదేశానికి దేశద్రోహులై బతుకుతున్నారు మీరు. అర్థమైందా? మత పిచ్చిలో బతుకుతున్నారు. ఓకే, ఆ మత పిచ్చిలోనే బతకండి. ఒకవేళ కుల పిచ్చిలో బతికితే కుల పిచ్చిలోనే బతకండి. మీ కులాలు చెప్పుకోరు, మీ కులాలు వేరే ఉంటాయి, మీ మతాలు వేరే ఉంటాయి. కానీ దేశాన్ని మాత్రం సర్వనాశనం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మీకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయి, ఇక్కడ లోకల్ లీడర్ల నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మంచిగా ఆరాముగా తినటం తాగటం. మీరు ఎలా అంటే పెద్ద రౌడీలు షీటర్లాగా బతికేస్తున్నారా? మీకు మంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, మీకు స్పీకర్లు లేరు. అసలు ఏది మీకు అసలు లెక్క లేదురా. మీకు మీ ఇష్టం వచ్చినట్టు ఏదో వాక్కు చాతుర్యం స్వాతంత్రం వచ్చింది, జన్మ హక్కు మాట్లాడటం అనేది ఉంది. కానీ దానికి కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, రాజ్యాంగ పరిధులు ఉంటాయి. అవి కూడా తెలుసుకోండి. ఇష్టం వచ్చినట్టు రాజ్యాన్నేలే మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని, స్పీకర్లని, మీ ఇష్టం గవర్నర్లని ఎవరిని పడితే వాళ్ళు తిట్టేటివేనారా? వాళ్ళు మీకేమైనా చేశారా? అరే ప్రకాష్ రాజు గారు నీకు ఎంతమంది ఎన్ని రకాలుగా అన్ని రాష్ట్రాల్లో తిడుతున్నారు, అయినా నీకు బుద్ధి రాదురా? ఇప్పుడు కృష్ణారావు గారు దళిత క్రిస్టియన్ నువ్వు వచ్చేస్తున్నావా? మాట్లాడితే నువ్వు ఎవడో కూడా మనవాడు. మిగతా టైంలో అరే గుళ్ళు గుల్తే మాట్లాడవే, హిందూ దేవాలయాలు గుల్తే మాట్లాడవే, హిందూ విగ్రహాలు గుల్తే మాట్లాడవే, హిందువులు తిడుతుంటే మాట్లాడవే. మిగతా విషయాల్లో రావేరా? పవన్ కళ్యాణ్ గారి విషయంలో వచ్చేస్తావు. ఎవడ విషయాల్లో పడితే మిగతా వాళ్ళ విషయాల్లో కూడా రావాలి. ఇప్పుడు నువ్వు వస్తున్నావంటే నువ్వు ఎవడవో ఏంటో అందరికి తెలిసిపోతున్నాయి. గుర్తుపెట్టుకో, సెక్యులరిజం ముసుగులో ఉండొద్దు. నీ పేరు మీరందరూ ఏమో క్రిస్టియన్స్ మతం. మాకు తెలుసు, అరే మేము చర్చిలకు వెళ్ళాము, దేవుణ్ణి పూజించాము, క్రీస్తుని పూజించాము, ఎన్నో చేసాము. కానీ మీలాగా ఫ్రాడ్ చేయట్లా. మీరు చేసేదేమో ఇవి, మీరు తిట్టేదేమో హిందువుల్ని, మళ్ళీ మీరేమో హిందువులు అంటారు, సెక్యులరిస్టులు అంటారు. ఇట్లాంటివి మానుకోండిరా. ప్రభుత్వ అధికారులని, ప్రభుత్వాన్ని పరిపాలించే ముఖ్యమంత్రుల్ని, డిప్యూటీ ముఖ్యమంత్రుల్ని, డిప్యూటీ స్పీకర్లని, హిందూ ధర్మాన్ని కొలిసే రాధా మనోహర్ దాస్ని ఎవరిని పడితే వాడిని తిడతానికి మీకు ఏం అర్హతలు ఉన్నారా? మరి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటున్నారా? అరే మీరు డైవర్ట్ పాలసీలు మీరు చేసేది. ప్రభుత్వాన్ని పరిపాలన చేయకోకుండా, ప్రభుత్వాన్ని నడిపించుకోకుండా మీరు వాళ్ళ మైండ్ సెట్ ని ఖరాబ్ చేస్తున్నారు. తెలుసు. అప్పుడు మీరు జగన్ ఉన్నాడు, ఇక్కడ ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి మీరు తొత్తులైపోయి, ఆ పార్టీకి అమ్ముడు పోయి, మీ ఎదవ లుచ్చ బచ్చ మీడియాలు. ఏంట్రా మీడియా అంటే ఎందుకుంది? ప్రజలకి మనం మంచి చేయాలి, ప్రజలకి మంచి మెసేజ్ ఇవ్వాలి, ప్రజల పక్షాన మనం పోరాడాలి. అంతేగాని ఒక కులం పక్షమో మతం పక్షమో ఇలాంటి మానుకోండి. ప్రకాష్ రాజు టీవీ చూస్తున్నావో మీడియా చూస్తున్నావో తెలియదు, కానీ మానుకోకపోతే బిడ్డ మీ అందరికీ ఉంటుందిరా. రే దేశాన్ని ప్రజల్ని కలిపి మంచిగా సక్రమంగా నడిపే మార్గాన్ని చూపించండి. అంతేగాని ఇట్లాగా కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, పార్టీలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి మళ్ళీ ఏం తెలియని పత్తిత్తులాగా పవన్ కళ్యాణ్ అట్లా అన్నాడు, చంద్రబాబు నాయుడు ఇట్లా అన్నాడు అంటారా? వాళ్ళు ఎందుకంటున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరినీ అంటలా, వైఎస్ఆర్సీపీ రౌడీలను అన్నారు.
అది గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోండి. ఇక నుంచి మీ ఇష్టం వచ్చినట్టు ఎదవ ప్రగల్భాలు పలక్కండి. ఇప్పుడు ఏమైంది, ఆడి పని ఏమైంది? స్టేజీలెక్కి పవన్ కళ్యాణ్ అభిమాని అంటవాడు, పవన్ కళ్యాణ్ వీరభిమానిని అని చెప్పేసి వాడు పవన్ కళ్యాణ్ లేక పెద్ద స్టేజీ ఎక్కి, అరే మీరు ఎక్కిన స్టేజీకి మీరు మాట్లాడే మాటలకు ఏమైనా సంబంధం ఉందా? దళిత క్రైస్తవులు అంటే వాళ్ళ గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, వాళ్ళ భద్రత గురించి ఏదైనా మాట్లాడాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ చేసుకోవడానికి మాట్లాడాలి. ఆ స్టేజీ మీద నేను డిప్యూటీ సీఎం అవుతా. డిప్యూటీ సీఎం కదరా, సీఎం అవ్వు. నాకు తెలిసి నాలెడ్జ్ ప్రకారం నువ్వు వార్డు నెంబర్ కూడా గెలవలేవురా జడా శ్రావణ్. అరే ప్రశ్నారావు, పవన్ కళ్యాణ్ అభిమానం అంటావు, ఆయన నోట్లో అంటే వింటరా నువ్వు? ఏంట్రా అభిమానం అంటే ఏంటి? ఎక్కిల్సానవా? మైగా నువ్వేమో కమ్మోడిని అంటావు, నువ్వేమో చౌదరిని అంటావు, హిందువుని అంటావు, సెక్యులరిస్ట్ అంటావు. ఒరే ఒక స్టాండ్ తీసుకోండి, ఏదో ఒక మతం తరపున ఉండండి, ఏదో ఒక కులం తరపున ఉండండి, ఏదో ఒక పార్టీ తరపున ఉండండి. అంతేగాని కులాలు మీయే, మతాలు మీయే, పార్టీలు మీయే, దేశాన్ని నాశనం చేసేది మీరే. ముండా కొడకల్లారా, మిమ్మల్ని బ్రిటిష్ వాడు పంపించి పాడదేంగాలి. అది ఏం కంట్రీ అది? బ్రిటిష్ వాడు పరిపాలించింది ఫ్రెంచ్ గవర్నమెంట్లో హ్యాండ్ ఓవర్ చేయాలరా మిమ్మల్ని. యానంలోనో గోవాలోనో పాండిచేరిలోనో పడేసేయాలి మిమ్మల్ని. ఈ దేశంలో ఉండకూడదు మీరు మాత్రం. ఒరే దేశంలో ఉంటే దేశానికి పట్టుకున్న చీడ పురుగులరా మీరు. దేశాన్ని బాగు చేయాలి. గ్రౌండ్ లో ఉన్నప్పుడు దేశం కోసం సైనికులు ఎలా పోరాడుతున్నారో అలాగే మనమందరం కూడా గ్రౌండ్ లో ఈ చీడ పురుగులు ఏరే ఏర్పాటు చేసుకోవాలి. మీకు దమ్ముంటే బంగ్లాదేశ్ నుంచి రోంగ్యో గ్యాంగ్లు పంపించి పాడదేంగండి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళని మన ఇండియాలో ఉండకూడదు. ఇండియా వాళ్ళని ఉంచుతారా ఆ దేశాల్లో? వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా, ప్రూఫ్స్ లేకుండా వేరే దేశాల్లో బతకనిస్తారా? మన దేశమేరా. మీలాంటి దౌర్భాగ్యుల కారణంగా మన దేశంలో ఆ దేశం వస్తాడు, ఈ దేశం వస్తాడు. దొంగనా కొడుకులందరూ దొంగతనంగా అక్కడక్కడ ఆ గల్లీల్లో ఈ గల్లీల్లో గుడిసెలు వేసుకుని సంచరిస్తున్నారు. వాళ్ళని పంపించడం మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని తరిం కొట్టండిరా. మీ పార్టీలకు మద్దతు కోసం ఎక్కడో విదేశీయులను తీసుకొచ్చి ఇక్కడ పెంచి పోషిస్తున్నారు. ఇవి మానుకొని మీకు దమ్ముంటే బంగ్లాదేశ్ని తరిమి కొట్టండి. ఇక్కడ నుంచి పాకిస్తాన్ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళని తరిమి కొట్టండి. ఇక నుంచి మీ ఎదవ నీచ నికృష్ట ప్రగల్భాలు మాత్రం మానుకోండిరా. మీ అందరికీ చెప్తున్నా, దేశద్రోహుల ప్రతి ఒక్కడికి చెప్తున్నా.